హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు అన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి డే రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే మాత్రం సింపుల్గా ఇడ్లీ ఇంకా పల్లీ చట్నీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. అలానే లంచ్ బాక్స్లోకి వచ్చేసి ఆలు గోబీ ఫ్రై, అది కూడా స్పెషల్ అండ్ ఫస్ట్ టైం చేస్తున్నాను. రెగ్యులర్గా నేను ఆలు గోబీ ఫ్రై చేస్తే ఇలా చేయను, కాస్త డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అయితే ఇన్స్టాగ్రామ్ అలా స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు ఈ రీల్ అయితే సజెస్ట్ అయింది, లైక్ ఈ ఫుడ్ రీల్ అయితే సజెస్ట్ అయిందనమాట. మాస్టర్ షెఫ్ స్టార్టింగ్లో, అది కూడా హిందీలో అనమాట, స్టార్ట్ అయినప్పుడు అక్షయ్ కుమార్కి నచ్చిన రెసిపీ అంట. నాకెందుకు ప్రొసీజర్ నచ్చి చేయాలనిపించి, ఇంకా ఇంట్లో గోబీ ఉంది, ఆలు కంపల్సరీగా ఇంట్లో ఉంటుంది కదా, సో అందుకని వెంటనే లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, మేము ఆల్రెడీ తిన్నాం కాబట్టి చెప్తూ ఉన్నాను. అండ్ నదీమ్కి కూడా చాలా అంటే చాలా నచ్చిందంట. సో ఎలా చేసామని అడిగితే ఇలా చేశాను అంటే, అలానే ఫాలో చేస్తూ ఉండు అండ్ నాకైతే మంచి మంచి రెసిపీస్ చేసి పెడుతూ ఉండని అయితే అన్నారనమాట. సో నేను చేసిన లైక్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ అయిపోయింది. లైక్ ఏదైనా చూస్ చేసాము అంటే అది సక్సెస్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో అలా అయితే చేస్తూ ఉన్నాను. చాలా సింపుల్ ప్రొసీజర్ అనమాట. ఎలా అంటే కడాయిలో నూనె వేసి మనం ఆలు ఇంకా గోబీ ఉంటుంది కదా, సో ఇట్లా ఆలు అనేది పొడుగా కట్ చేసేసుకొని గోబీని ఇట్లా కట్ చేసేసుకొని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పక్కకు తీసుకోవాలి. సో అక్కడ ఏంటంటే కొంచెం డీప్ ఫ్రై చేశారు, బట్ నేను ఇక్కడ ఏంటంటే షాలో ఫ్రై చేశాను అనమాట. మరీ డీప్ ఫ్రై అంటే ఎందుకులే అన్నట్లు షాలో ఫ్రై చేసి పక్కకు తీసేసుకున్నాను. దాని తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, తర్వాత పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి కాస్త వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లి కాకుండా ఓన్లీ అల్లం పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా దంచిన పేస్ట్ వేయాలి. సో అది కూడా పచ్చి వాసన పోయిన తర్వాత టమాటోస్ వేసి కాస్త మగ్గిన తర్వాత ఇంకా మన రెగ్యులర్ మసాలాలు ఉంటాయి కదా, లైక్ ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ వేసేసి కాస్త ఫ్రై చేసి అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆలు గోబీ ఈ రెండు కూడా వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా ఇంకా కొంచెం కసూరి మేతి వేసి కలిపేసి ఇంకా కొత్తిమీర వేసి సర్వ్ చేసాము అంటే ఆలు గోబీ ఫ్రై అనేది రెడీ. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా వచ్చింది. లైక్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లము, పచ్చిమిర్చి మనం దొంచి వేసాం కదా, దానివల్ల ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అయ్యి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట. చపాతీలోకి అయితే చాలా సూపర్గా ఉండే. అంటే నేను ఎక్కువ లంచ్ బాక్స్లలోకి చపాతీ ప్యాక్ చేస్తూ ఉంటాను కదా, సో దానికి కాంబినేషన్గా కొత్తగా రెగ్యులర్గా చేసే లైక్ పప్పు ఇలాంటివి తను తినరు, హస్బెండ్ ఎక్కువగా తినరు అనమాట. సో ఇంకా ఇలాంటి ఫ్రైస్ అలానే కర్రీస్ ఎక్కువ తినడానికి ఇష్టపడతారు కాబట్టి, సో నేనైతే ఇంకా రెగ్యులర్గా చేసి నాకు బోర్ కొడుతుంది, తిని కూడా తనకు బోర్ కొట్టచ్చేమో అన్నట్లు నేను అలా సర్చ్ చేస్తూ ఉంటాను. అది కూడా నాకు నచ్చాలి ప్రాసెస్, అప్పుడే ట్రై చేస్తాను అనమాట, లేదంటే ఇంకా అసలు ట్రై చేయలేండి. సో ఇదైతే నాకు ఎందుకు ప్రాసెస్ నచ్చి సింపుల్గా ఉండి, అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో నాకు అవైలబుల్గా అన్నీ ఉన్నాయి కాబట్టి చేసేసాను. చాలా బాగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కంపల్సరీగా ట్రై చేయండి. రెసిపీ అయితే హిట్ అయిపోయింది అనమాట. సో ఇట్లా ఆలు గోబీ ఫ్రై అయితే చేశాను అనమాట, లైక్ లంచ్ బాక్స్లోకి. సో లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ అయితే చెప్పాను కదా, సింపుల్గా ఇడ్లీ ఇంకా పల్లీ చట్నీ అనమాట. సో పూణేలో అయితే మాత్రం రోజు వర్షం పడుతుంది. ఇంకా మీతో డైలీ షేర్ చేస్తూనే ఉన్నాను కదా, నాకైతే ఆ వర్షం సౌండ్ చాలా నచ్చుతుంది. సో నాలాగే కొంతమందికి లైక్ నచ్చుతూ ఉంటుందని చెప్పి ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ప్రతిరోజు వర్షం పడుతుంది అనమాట. సో ఇంకా మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా పనులు ఏమి ఉండవు, రెగ్యులర్గా మన క్లీనింగ్, మాపింగ్ ఇదే ఉంటాయి కదా, ఇంకా అవే పనులు అయితే చేసుకున్నాను. వర్షం పడుతుంది కాబట్టి లైక్ ఇంట్లో అంత పని చేయాలనిపించదు, కొంచెం లేజీగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అది ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అయిన తర్వాత ఇంక ఇది డైరెక్ట్ ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ కొన్ని క్లాత్స్ ఉన్నాయి, సో అవి వేడి నీళ్ళల్లో లైక్ నానపెట్టి పిండేద్దాం అన్నట్లు వేడి నీళ్ళు అయితే కాగబెట్టాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి టీ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. అండ్ నైట్ డిన్నర్ కోసం అయితే మేము కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది, అందుకే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ.
సో డిన్నర్‌లోకి సింపుల్‌గా ఎగ్ బుర్జీ చేస్తూ ఉన్నాననమాట. ఎగ్ బుర్జీ ఒకవేళ ఇష్టమైతే చపాతీ చేసుకుందాం, లేదంటే వేడిగా రైస్ చేసేసుకొని తినేయొచ్చు అన్నట్లు. అయితే చికెన్ ఉంది. సో చికెన్ ఏమో హస్బెండ్ తినేస్తారు. నా కోసం ఎగ్ బుర్జీ అయితే చేస్తూ ఉన్నాననమాట. ఎగ్ బుర్జీ కూడా ఈరోజు ఏంటి అంటే గిన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలా కాకుండా ఇలా పొడవుగా కట్ చేసి అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అంటే రెగ్యులర్‌గా తిని తిని కొంచెం బోర్ కొట్టేస్తది కదా అన్నట్లు కాస్త డిఫరెంట్‌గా చేద్దాంలే అన్నట్లు ఇక్కడ ఇట్లా పొడువుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలైతే వేస్తూ ఉన్నాను. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేస్తారనమాట. లైక్ వాళ్ళేంటంటే ఉల్లిపాయలు ఇలా పొడువుగా కట్ చేసే చేస్తారు. సో, అందుకని చెప్పేసి నేను కూడా అలా చేస్తూ ఉన్నాను. సో, వాళ్ళు చేసే ప్రొసీజర్‌లోనే చేశాను. సేమ్ మనలాగే ఉంటుంది. ఏంటంటే మనము లైక్ అడ్డంగా కట్ చేస్తాం కదా ఉల్లిపాయలు. వాళ్ళు ఇట్లా పొడువుగా కట్ చేసి వేస్తారనమాట. అండ్ కొంచెం ఏంటంటే ఎగ్ బుర్జీలో వాటర్ వేస్తారు. సో, నేనైతే ఫస్ట్ టైమ్ అది చూడ్డము. సో, నేను అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాననమాట. కొంచెం రెగ్యులర్‌గా తినేదానికంటే డిఫరెంట్‌గా చేయాలనిపించినప్పుడు ఇలా చేస్తాను. ఇలా చేస్తే ఏంటంటే ఎగ్ బుర్జీ డ్రై కాకుండా అండ్ ఆయిల్ ఎక్కువ పడకోకుండా మనకి మాయిస్ట్‌గా ఉంటుందనమాట. అందుకని చెప్పేసి వాటర్ అయితే వేస్తారు. సో, ఆయిల్ వేసి అందులో ఇట్లా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి, దాంతో పాటు కొంచెం పసుపు, ఇంకొంచెం కారం అనమాట. ఎక్కువ కారం అయితే వేయము. సో, జస్ట్ లైట్‌గా ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి. సో, ఈ ఆనియన్స్ అనేటివి జస్ట్ మెత్తపడాలి. లైక్ ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మెత్తబడితే సరిపోతుంది. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఇంకా కొంచెం వాటర్ అయితే వేయాలన్నమాట. అప్పుడు మనకి ఎగ్ బుర్జీ అనేది మాయిస్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనము ఎక్కడికైనా లంచ్ బాక్సెస్‌లోకి అలానే మనం ఎక్కడైనా ట్రావెలింగ్ చేస్తూ ఉన్నామనుకోండి, కొంచెం డ్రైగా లేకోకుండా మాయిస్ట్‌గా ఉండాలి. ఇంకా ఆయిల్ ఎక్కువ వేయకోకుండా చేయాలి అన్నప్పుడు మాత్రం ఇలా అయితే ట్రై చేయండి. మనం రెగ్యులర్‌గా కట్ చేసుకున్నట్లే కట్ చేసుకొని చేసుకున్నా కూడా బావుంటుంది. జస్ట్ కొన్ని వాటర్ వేసామనుకోండి, అది బుర్జీ అనేది మనకి ఎక్కువ మాయిస్ట్‌గా ఉంటుందనమాట. సో, అది ఆరిపోకోకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి లైట్‌గా వాటర్ అనేది వేయాలి. ఇంకా దాని తర్వాత గుడ్లు కొట్టేసుకోవడమే. అయితే ఇప్పుడు ఇన్ని ఆనియన్స్ వేసాను కదా! సో, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఒక్కటే ఎగ్ కొడతారనమాట. లైక్ ఏంటంటే ఆనియన్స్ ఎక్కువుంటది. గుడ్డు అనేది తక్కువగా ఉంటది. కానీ నాకెందుకో అట్లా లైక్ మరీ ఎగ్ బుర్జీ చేసుకుంటున్నప్పుడు ఆనియన్స్ ఎక్కువగా ఉండడం నాకంత నచ్చదు. లైక్ గుడ్డు ఎక్కువగా ఉంటే నచ్చుతుందనమాట. అందుకని నేనైతే ఇక్కడ 2 గుడ్లు కొట్టేసాను కానీ, ఒకవేళ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసేది ఉంటే మాత్రము ఒక్క ఆనియన్ అంటే ఇంత ఆనియన్స్‌కి ఒక్క గుడ్డు మాత్రమే కొడతారు. అంటే లైక్ ఏంటి అంటే వాళ్ళకి అలా టేస్ట్ నచ్చుతుందనమాట. బావుంటుంది. బట్ నాకు పర్సనల్‌గా ఎగ్ అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పేసి 2 గుడ్లయితే కొట్టేసాను. కొట్టేసేసి ఇంకా మొత్తం కలిపేసుకొని లో ఫ్లేమ్ మీద ఎగ్ కుక్ అయ్యేంత వరకనమాట. ఎగ్ అనేది కాస్త కూడా మాడిపోకోకుండా ఎగ్ అంతా కుక్ అవ్వాలి. ఇప్పుడు నేను గుడ్లు ఎక్కువగా వేశాను కాబట్టి లైక్ ఏంటంటే కొంచెం పొడి పొడిగా కనిపించినా కూడా తినేటప్పుడు మాత్రం చాలా మాయిస్ట్‌గా ఉంటుంది. బావుంటుంది. అండ్ దీంట్లో లాస్ట్‌లో వచ్చేసి కొంచెం చికెన్ మసాలా అనమాట. గరం మసాలా కాదు చికెన్ మసాలా వేయాలి. సో, చికెన్ మసాలా వేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సో, అలానే చేస్తూ ఉన్నాను. సో లైట్‌గా కారము, ఇంకా కొంచెం వచ్చేసి చికెన్ మసాలా వేసేసి, లాస్ట్‌లో కొత్తిమీర వేసేసాము అంటే రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్ రెసిపీ. సో, కొంచెం బయటికెళ్ళాలన్నాను కదా! అందుకని చెప్పేసి ఇట్లా డిన్నర్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. డిన్నర్ ప్రిపేర్ చేసి పెట్టేసాము అంటే ఒకవేళ బయటికెళ్ళి కొంచెం లేట్ అయినా కూడా ఇంకా డిన్నర్ రెడీగా ఉంటుంది. ఒకవేళ రైస్ చేయాలంటే వెంటనే పెట్టేయొచ్చు అన్నట్లు. సో, అంతలోపు నదీమ్ కూడా వచ్చేసారనమాట. నదీమ్ వస్తే అడుగితే గిన రైసే తింటా అన్నారు. ఇంక రైస్ కూడా నానపెట్టి వెళ్ళిపోయాననమాట. మళ్ళీ లైక్ ఏంటి అంటే ఆహ్, సారీ రైస్ కాదు. ఇది చపాతీ చేస్తా చపాతీ తింటా అన్నారు. అందుకని చపాతీ పిండి నానపెట్టేసాను. ఇంకా ఒక గ్లాస్ అయితే రైస్ కూడా నానపెట్టాననమాట. ఎందుకంటే నాకు కొంచెం రైస్ కావాలనిపించి నేను రైస్ కూడా నానపెట్టేసాను. సో, ఎగ్ బుర్జీ అయితే ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. కాస్త పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. మనం అంటే ఆనియన్స్ కట్ చేసే విధానం కాస్త డిఫరెంట్ ఉంటది. అండ్ చికెన్ మసాలా అనమాట. నేను చికెన్ మసాలా ఫస్ట్ టైమ్ వినడము, ఎగ్ బుర్జీలో వేయడము. సో, అది ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర వేసి సర్వ్ చేస్తే మన ఎగ్ బుర్జీ అనేది రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. సో, అది అయితే ఇంకా వర్షం మాత్రం ఫుల్ అంటే ఫుల్ పడుతుంది. ఇంకా మన రెగ్యులర్ పనులేమో ఆగవు కదా! రెగ్యులర్ పనులేమో చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్‌గా అయితే నేను లైక్ ఈవినింగ్ టైమ్స్‌లో కుకింగ్ అదంతా చేయననమాట. నదీమ్ వచ్చిన తర్వాత తననడిగి తను ఏది తినాలనుకుంటే దాని ప్రకారం అయితే చేస్తూ ఉంటాను. కానీ ఈరోజు ఇంకా బయటికెళ్ళాలి. దట్ టూ
చికెన్ కర్రీ కూడా ఉంది. సో, ఇంక తను ఎక్కువగా వేరే కర్రీస్ తినడానికి ప్రిఫర్ చేయరు. నాకొక్కదానికే. నాకైతే చికెన్ తినాలని లేదు. అందుకని చెప్పేసి ఎగ్ బుర్జీ నా ఫేవరెట్ అనమాట. ఆల్ టైమ్ ఫేవరెట్ ఎగ్ బుర్జీ, ఆమ్లెట్. ఇప్పుడు నాకేదైనా ఇష్టం లేని వంట ఇంట్లో ఉంది అనుకోండి, వెంటనే ఆనియన్స్ కట్ చేసేసుకొని, కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటాను ఆమ్లెట్ తినేటప్పుడు. సో, కొత్తిమీర ఎక్కువగా వేసేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటాననమాట. మస్తుగా తినేస్తాను. లైక్ కర్రీ ఏదున్నా పర్లేదు తినేస్తాననమాట అది. సో, ఇంకిక్కడొచ్చేసి డిన్నర్ అదంతా అంటే డిన్నర్‌కి రెడీ చేసేసి ఇంక బయటికైతే వెళ్ళాము. అయితే ఇక్కడ లంచ్ బాక్స్ తీసుకుందామనైతే వెళ్ళామనమాట. ఆల్రెడీ లంచ్ బాక్స్ ఉంది కదా! మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నారని అనుకుంటున్నారా? లంచ్ బాక్స్ వచ్చేసి ఆఫీస్‌లో మర్చిపోయారంట. అదైతే పోయింది. సో, లైక్ ఏంటి అంటే కెఫ్టేరియాలో పెట్టారు. ఇంకా దాని తర్వాత అంటే వేరే చోట మీటింగ్‌కెళ్ళినప్పుడు అక్కడ కెఫ్టేరియా అనమాట. వీళ్ళ ఆఫీస్ కాదు. సో, అది కొంచెం కన్‌స్ట్రక్షన్ టైప్ అక్కడ అనమాట. సో, అక్కడ పెడితే ఇంకా అది మళ్ళీ తనకి గుర్తొచ్చి ఈవినింగ్ వెళ్లి చూసేసరికి ఆ లంచ్ బాక్స్ అనేది కనిపించలేదంట. ఇంకా సర్లే అని చెప్పేసి వచ్చేసారు. సో, లంచ్ బాక్స్ పోయింది కాబట్టి ఇంకిప్పుడైతే ఇంకొక లంచ్ బాక్స్ కోసం అయితే ఇట్లా షాప్‌కైతే వచ్చాము. మేమైతే ఎక్కువగా ఇక్కడ సామాన్లు, స్టీల్ సామాన్లు ఇవన్నీ ఇక్కడే తీసుకుంటామనమాట. అయితే ఫస్ట్ బోరోసిల్‌ది కావాలని చెప్పేసి బోరోసిల్‌ది చూస్తే 1300 అయితే చెప్తూ ఉన్నారు గ్లాస్‌లో. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! వాటర్ బాటిల్ ఇంకా ఈ 3 అలా వచ్చే స్పూను, ఫోర్క్ ఇదంతా వచ్చాయి. ఇదొచ్చేసి 1200 చెప్పారు. సో, మరీ ఎక్కువ అనిపిచ్చి సర్లే ఇంకా ఎలానో 2 డేస్ అట్లా 2-3 డేస్ అడ్జస్ట్ అయితే మరి సాటర్‌డే, సండే వస్తే ఇక్కడ డీమార్ట్ కానీ, రిలయన్స్ కానీ వెళ్లి తీసుకోవచ్చు. అక్కడైతే రీజనబుల్ గూడా ఉంటుంది. అలానే లైక్ ఏంటంటే క్వాలిటీ కూడా బావుంటుంది అన్నట్లు. ఇవి కొంచెం ఎక్కువగానే చెప్తున్నారనమాట. క్వాలిటీ అయితే బావుంది. బట్ కాస్ట్ అనేది నాకెందుకో చాలా ఎక్కువ అనిపిచ్చింది. సో, ఇంకా అట్లా లంచ్ బాక్స్ అది చూసుకొని, ఇంకా వేరే పని ఉంటే అది కూడా చూసేసుకొని, ఇక్కడైతే వడాపావు తినడానికైతే వచ్చామనమాట. వర్షం పడుతుంది. చాలా క్లైమేట్ అయితే కూల్‌గా ఉంది. ఎంత వద్దనుకున్నా కూడా బయటికొస్తే ఇట్లా ఈ వడాపావ్ ఇంకా ప్యాటీస్ ఇవన్నీ వేస్తూ ఉంటారు కదా! ఇంకా ఆ స్మెల్‌కి కంపల్సరీగా తినేయాలనిపించి ఇంక ఇక్కడికైతే వచ్చామనమాట. సో, ఇక్కడ ఏంటి అంటే పక్కన రెస్టారెంట్ ఉంది. అక్కడ మల్టీ క్యూజిన్ అనమాట. సో, రీజనబుల్ రేట్స్‌కి అన్నీ ఉంటాయి. సో, నేనేం చూపించాను అంటే చూ లివర్ మటన్ చికెన్ అనైతే ఉంది కదా! అయితే కట్టెల పొయ్యి మీద చేస్తారనమాట. సో, అలా అంటే అథెంటిక్ అని చెప్పేసి రాసారని చెప్పి చూపిస్తూ ఉన్నాను. సో, అక్కడ మేమైతే ఒక్కసారి తిన్నాము. బట్ మటన్, చికెన్ తినలేదు. జస్ట్ ఒక వెజ్ థాలీ తిన్నామనమాట అంతే. ఇంకిక్కడ చూడండి వడాపావ్. వడాపావ్ కోసం అయితే ఎంత రష్ అంటే అంత రష్ ఉంది. సో, ఇంకా ఫైనల్‌గా మేమైతే వడాపావ్ తినేసి ఇంటికైతే వచ్చేసి డిన్నర్ చేసి పడుకున్నాము. సో, ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అండ్ ఎంతమందికి వడాపావ్ అంటే ఇష్టం అనేది నాకైతే కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. సో, నా వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.